హలో, నమస్తే గురుగారు. అమ్మా నమస్కారం అమ్మా వాసుదేవ. గురుగారు, అది ఏంటంటే ఇప్పుడు ఈ కార్తీక మాసంలోని కొంతమంది దామోదరానికి అంటే కార్తీక దామోదరం కైలాస గౌరి నోములు నోచుకుంటారు కదండి. ఆ నోములు ఉన్నోళ్ళే చేసుకోవచ్చా, లేకపోతే మా అలాంటి వాళ్ళం ఎవరైనా చేయొచ్చా లేదా అని అనేసి? అమ్మా, గౌరీ నోములు అనేటటువంటివి శాస్త్రం చెప్పింది ఎవరైనా చేసుకోవచ్చు అని. కానీ ఆచార వ్యవహారాలు అనేవి కొన్ని ఉంటాయమ్మా. ఇది మన ఇంటి ఆచారం కాదు, మనకి పడదు అనే విషయాలు చెప్తారు. అందుకనే శంకరాచార్యుల వారు ఇలాంటి సందేహాలు ఏవైనా వస్తే ఏం చేయాలి అన్నప్పుడు ఆ ఇంట్లో పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు ఎవరుంటారో వాళ్ళని అడిగి ఆ ఇంటి ఆచారం ఏదో అది ఆచరించండి అయ్యా అని మనకి చెప్తూ ఉంటారు ఒక సలహాగా. కాబట్టి ధర్మశాస్త్రం అందరికీ సమానంగా చెప్తుంది. ధర్మశాస్త్రము లోపల ఇది ఆచరించాలా వద్దా అనేటటువంటిది ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుంది. కానీ ఆచరించటం వల్ల ధర్మశాస్త్రం చెప్పింది, వేదము శృతి చెప్పింది, లేదు స్మృతిలో మనకి దొరికింది అంటే ఆచరించడం వల్ల ఏ విధమైనటువంటి నష్టము లేదు. ఆచారము అనేటటువంటిది వాళ్ళ ఇంట్లో ఇది చేసినప్పుడు మాకు ఈ ఇబ్బంది వచ్చింది, ఇది చేసినప్పుడు మాకు ఇది బాగుంది అని ఏదో వేరే ఆలోచిస్తారు. నన్ను అడిగితే నిస్సంకోచంగా మీరు చక్కగా కైలాస గౌరీ నోము ఆచారం లేకపోయినా ఒక ఆచారం అనేది చేసి మీకు ఏ ఇబ్బంది లేదు అనుకుంటే ముందు తరాలకు కూడా ఆ ఆచారం అనేది తీసుకెళ్తే చాలా ఉత్తమం అమ్మ. కైలాస గౌరీ నోము చాలా విశేషమైంది, చక్కగా మాంగళికమైనటువంటిది. భర్తని కాపాడాలి అన్నా, లేదు మంచి భర్త కావాలన్నా కూడా ఈ కార్తీక మాసంలో గౌరీ అమ్మవారిని తలుచుకుంటే చాలా విశేషం. అందులో నోము అనేది ఆచరించుకుంటే వివాహమైనటువంటి వాళ్ళు ఇంకా చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయమ్మా.